Hello, my dear friends. Welcome to IAC. Welcome to the Hindu editorial analysis come vocabulary enrichment. సో ఈరోజు మనం 20th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ vocabulary, ఎడిటోరియల్ vocabulary అండ్ అసైన్మెంట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ ఆఫ్ ద అసైన్మెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో నిన్నటి అసైన్మెంట్ ఆఫ్ ద డేకి సొల్యూషన్తో మనం స్టార్ట్ చేద్దాం. రైట్. సో ఏంటమ్మా క్వశ్చన్ అంటున్నాడు చూద్దాం. అసైన్మెంట్ సొల్యూషన్ కదా. సో ఏమంటున్నాడమ్మా చూద్దాం. 1 2 3 4 5 6 సిక్స్ లెటెడ్ వర్డ్ అన్నాడు కదా. ఒక సిక్స్ లెటెడ్ వర్డ్. క్లూజ్ ఏంటమ్మా? అది బోత్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ బోత్ యాజ్ ఎ నౌన్ అండ్ యాజ్ ఎ వర్బ్. ఎలా ఫంక్షన్ అవుతుందంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఫంక్షన్ అన్నది డిపెండింగ్ ఆన్ ద యూసేజ్ కదా. సో మనం నౌన్గాను దాన్ని వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. సో యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ వర్డ్ యాజ్ బోత్ యాజ్ ఎ నౌన్ అండ్ యాజ్ ఎ వర్బ్. సో రెండు నౌన్ గాను వర్బ్ గాను ఫంక్షన్ అయ్యే పదం అది కదా. హింట్, ఇండికేషన్ అనేటువంటి మీనింగ్స్ వస్తున్నాయి అనే క్లూస్ అన్నది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమనొచ్చమ్మా? దీని మీద ఒక న్యూస్ పేపర్ కూడా ఉన్నట్టుందమ్మా, పబ్లిషింగ్ హౌస్ కూడా ఉంది ఈ పేరుతో. ఓకే, స్కామ్ కూడా ఏదో జరిగింది. ఆ స్కామ్ని బేస్ చేసుకొని కూడా అంటే సోనియా గాంధీ యూపీఏ గవర్నమెంట్, రైట్, సోనియా గాంధీ గారి అల్లుడి, ఓకే, అతను ఇన్వాల్వ్ అయ్యాడు అన్నట్టుగా. వాద్రా అనుకుంటా కదా, ప్రియాంక వాద్రా హస్బెండ్ వాద్రా, రైట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ హెరాల్డ్ అమ్మా, HERALD. హెరాల్డ్ అంటే హార్బింగర్ అని కూడా అంటారు, సిగ్నల్, ఒక ఇండికేషన్ ఇవ్వడం అనే సెన్స్లో హార్బింగర్ వాడతాం. హింట్ ఆర్ ఇండికేషన్ అనే సెన్స్ అయితే వస్తుంది. HERALD, హెరాల్డ్. తర్వాత చూద్దాం ఇంకా ఎర్రర్ విషయానికి వస్తే, ద బర్త్ డేట్ అండ్ ఈవెన్ ద అడ్రస్ మెన్షన్డ్ ఇన్ ఆధార్ ఈజ్ అంటున్నాడు. అండ్ కదా, బర్త్ డేట్ అండ్ ద అడ్రస్ ఈ రెండు మనకి నౌన్స్ అవుతాయి, రెండు సబ్జెక్ట్స్ అవుతాయి. సో ఆర్ సబ్జెక్ట్ వర్బ్ డిసగ్రిమెంట్ ఆర్ ఓన్లీ అ రీజనబుల్ యాడ్జెక్టివ్ కదా. ఇక్కడ నౌన్ ఉండాలి. అయితే అసెసింగ్ నౌనేనా? అసెసింగ్ ఆఫ్ ద అంటున్నాడు, మళ్ళీ ప్రిపోజిషన్ వచ్చింది. అంటే ఇమీడియట్గా అసెసింగ్ ద ఏజ్ అని ఉంటే, ఆఫ్ లేకపోయి ఉంటే ఓకే అసెసింగ్ కరెక్టే, కానీ ఆఫ్ ఉంది కాబట్టి అసెస్మెంట్ అని చెప్పచ్చు. అసెస్మెంట్ ఆఫ్ ద ఏజ్. ఇమీడియట్గా ద ఏజ్ వచ్చుంటే అసెసింగ్ ద ఏజ్ అని చెప్పచ్చు. అసెస్మెంట్ ఆఫ్ ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి ప్యూర్ నౌన్ కావాలి మనకి. ఓకే, దట్ ఈస్ అసెస్మెంట్. అసెసింగ్ అనేది జెరండ్, ఇట్స్ ఎ వర్బల్ నౌన్. ఓకే, సో అందువల్ల అది వాడాలంటే దాని ఆబ్జెక్ట్ ఉండాలి, ఏజ్ అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి, రైట్. అండ్ లొకేషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్ ప్రొవైడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎన్రోల్మెంట్, బట్ ఇట్ కుడెంట్ బి. ఓకే, ఇదంతా చూసారా? కెనాట్ బి. ఎందుకమ్మా? టెన్స్ కన్సిస్టెన్సీ. ఓకే, ఆర్ ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి కెనాట్ కన్స్ట్రూడ్ అంటే ట్రీటెడ్. కెనాట్ బి కన్స్ట్రూడ్ అంటే కన్సిడర్డ్ అనే మీనింగ్ వస్తుంది. కెనాట్ బి కన్సిడర్డ్ అనే మీనింగ్ వస్తుంది. యాజ్ ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్. ఫుల్ ప్రూఫ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? బుల్లెట్ ప్రూఫ్ అంటే అర్థం ఏంటి? బుల్లెట్స్ని తట్టుకోగలడం, బుల్లెట్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ అంటే సో వాటర్లో మునిగినా ఏమి కాకుండా ఉండడం. అలానే ఫుల్ ప్రూఫ్ అన్నా అంతే. సో ఎవరు దాన్ని మోసం చేయలేని విధంగా, మోసం చేద్దామని ట్రై చేసినా మోసం చేయడం కష్టం, దాన్నే మనం ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ అంటాం. ఓకే, సాక్ష్యం, ఎవిడెన్స్ ఫర్ ఈదర్ ఆఫ్ దోస్ డీటెయిల్స్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ చేంజ్డ్ ఇట్. క్లియర్? నౌ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ, రైట్. నిన్న ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అడేజ్ అన్నాడు. అడేజ్ ఈజ్ ఏంటమ్మా? ప్రొవర్బ్ అని చెప్పుకున్నాం కదా, ఒక నానుడి అని అనుకున్నాం. సో ఇట్స్ ఎ పాపులర్ అడేజ్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ కదా. సో దాన్ని ఉద్దేశించి మనకి నిన్న వచ్చింది ఎడిటోరియల్లో అడేజ్. ఓకే, సో అక్కడ ఏమొస్తుంది చెప్పండి? ప్రొవర్బ్ డి. సేయింగ్ అంటాం కదా, సేయింగ్ అనొచ్చు, ఆర్ యూ కెన్ యూజ్ ద వర్డ్ మ్యాక్సిమ్. ఓకే, మ్యాక్సిమ్ అని కూడా మనం చెప్పచ్చు, సేయింగ్ ఆర్ మ్యాక్సిమ్. రెండవది స్క్రాప్. స్క్రాప్ని వర్బ్గా వాడితే ఏమవుతుందమ్మా?
వర్బ్గా పడితే స్క్రాప్ చేశారు అంటే రద్దు చేయటం, ఓకే, దాన్ని తొలగించడం, దాన్ని డిజప్రూవ్ చేయడం, రైట్, స్క్రాపింగ్ సంథింగ్. సో మనకి నిన్న వచ్చింది కదా సంథింగ్, దాన్ని విత్డ్రా చేయడం కోసం, రైట్, విత్డ్రా చేయదలుచుకున్నది, ఫ్రీ మూమెంట్ కదా, ఫ్రీ మూమెంట్. సో మణిపూర్తో ఐ మీన్ మయన్మార్ కదా, మయన్మార్ కంట్రీతో బార్డర్ షేర్ చేసుకున్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి దాన్ని, ఆ ఫ్రీ మూమెంట్ని స్క్రాప్ చేద్దామని హోమ్ మినిస్టర్ గారు ప్రకటించారు అనే కాంటెక్స్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్, ఏమవుతుంది చెప్పండి, రిమూవ్ అనే మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ అక్కడ ఏముంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిచ్ అన్నట్టు చూసారా, డిచ్ అంటే సేమ్ జంక్ అంటాం, అంటే దాన్ని ఇంకా నో మోర్, ఇంకా అది ఫంక్షన్లో లేదు, దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసాము, దాన్ని ఇంకా రిపీల్ చేసేసాము, రద్దు చేసేసాము అనే సెన్స్లో వాడతాం. సో జంక్ అనే పదాన్ని వాడచ్చు, డిస్మిస్, డిస్కార్డ్, రిజెక్ట్, రిమూవ్, ఇవన్నీ కూడా ఒక దాంట్లో వచ్చే వర్డ్స్. డిచ్ అంటే నెగటివ్ వర్డ్, దేనైనా తొలగించడం, దాన్ని రిమూవ్ చేయడం అనే సెన్స్లో. రిట్ అన్నాడమ్మా, నౌన్. రిట్ అంటే ఏంటమ్మా, బేసిక్గా రిట్ అంటే ఏంటంటే ఒక ఉత్తర్వు అని చెప్పచ్చా, మ్యాండేట్. ఓకే, మ్యాండేట్ అంటే డిక్రీ, డిక్రీ అంటే ఆర్డర్, అఫీషియల్ ఆర్డర్, మ్యాండేట్ అని చెప్పచ్చు. ఓకే, యూ కెన్ యూజ్ ద వర్డ్ మ్యాండేట్. సప్పీనా అంటే కోర్టు ద్వారా వచ్చేటువంటి అఫీషియల్ ఆర్డర్, సప్పీనా అని కూడా చెప్పచ్చు, రైట్. తర్వాత పారస్, పారోసిటీ, దాని నౌన్ ఫామ్ చెప్పుకున్నాం కదా, పారోసిటీ, ఇది దాని నౌన్ ఫామ్ అవుతుంది. పారస్ అనేది బేసిక్గా యాడ్జెక్టివ్. పారస్ అంటే ఏంటమ్మా, సో హ్యావింగ్ హోల్స్, హ్యావింగ్ టైనీ హోల్స్ విచ్ అలౌస్ యూ టు పాస్ ద లిక్విడ్ టు పాస్ త్రూ ఇట్. లిక్విడ్ని పాస్ చేసే విధంగా దాంట్లో ఉండే మైన్యూట్ టైనీ హోల్స్ని ఉద్దేశించి మనం పారస్ మెంబ్రెయిన్ అంటాం. పారస్ మెంబ్రెయిన్ అంటే అర్థం ఏంటి, విచ్ హ్యాస్ టైనీ హోల్స్ ఇన్ ఇట్ సో దట్ ద లిక్విడ్ కెన్ ఎంటర్ ఇన్ టు దట్. సో ఆ టైనీ హోల్స్ ద్వారా లోపలికి, సర్ఫేస్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసేదాన్ని మనం పారస్ అంటాం, పారస్. సో పర్వియస్ అనొచ్చా, సి చూడండి, పర్వియస్ అంటే అర్థం ఏంటమ్మా, విచ్ అలౌజ్ అని అర్థం. ఓకే, పెనెట్రబుల్, పెర్మియబుల్ అంటాం కదా, పెర్మియబుల్ అనొచ్చు, రైట్, పర్వియస్, పర్మియబుల్. ఓకే, పెనెట్రేట్, ఓకే, పెనెట్రేటబుల్ అని చెప్పచ్చు. ఓకే, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్, పెనెట్రబుల్. ఓకే, యాడ్జెక్టివ్ కాబట్టి పెనెట్రేట్ అనకూడదు కదా, సో దాన్ని మనం ఏం చెప్పచ్చు, పెనెట్రబుల్. ఓకే, పెనెట్రబుల్ యాడ్జెక్టివ్ కాబట్టి, పెనెట్రేట్ వర్బ్ అయిపోతుంది కదా, పెనెట్రేషన్ నౌన్, పెనెట్రేట్ వర్బ్, పెనెట్రేబుల్ యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ కాబట్టి పెనెట్రబుల్, రైట్. థ్రోజ్ అన్నాడమ్మా, థ్రోజ్ అంటే ఏంటి, పెయిన్. థ్రోజ్ అంటే ఏంటి, పెయిన్, సఫరింగ్ అనొచ్చు, పెయిన్ అనొచ్చు. ఓకే, సఫరింగ్, పెయిన్కి దగ్గరగా ఉన్నవాడు చూడండి, యాగనీ, చూసారా, ఆప్షన్ బి. యాగనీ అంటే ఏంటమ్మా, పెయిన్, బాధ, పెయిన్, సఫరింగ్. ఓకే, సో దట్ ఈస్ యువర్ యాగనీ, సఫరింగ్. ప్యాంగ్స్ తెలుసు కదా, ప్యాంగ్స్ అని కూడా అంటారు. పురిటి నొప్పులు అంటారు కదా, బర్త్ ప్యాంగ్స్, అది కూడా పెయినే కదా, అది కూడా సఫరింగే కదా, అది కూడా యాగనీయే కదా. ఓకే, ప్యాంగ్స్ అని కూడా చెప్పచ్చు. సో థ్రోజ్ ఈజ్ అ నెగటివ్ నౌన్. తర్వాత వోసిఫరస్, ఓయుఎస్, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. వోసిఫరస్గా చెప్పడం అంటే చాలా తీవ్రమైన స్వరంతో దేన్నైనా మీరు అపోజ్ చేసేటప్పుడు వసీఫరస్లీ సెడ్, వెహమెంట్లీ, సీరియస్లీ అనే మీనింగ్ వస్తుంది చూసారా, వెహమెంట్. ఓకే, స్ట్రాంగ్, సీరియస్గా, సీరియస్, స్ట్రాంగ్ అనే సెన్స్లో మనం వాడచ్చు వెహమెంట్, రైట్. సో మనం ఏమనొచ్చు, అవుట్ స్పోకెన్, లౌడ్ మౌత్డ్, స్ట్రాంగ్, లౌడ్ మౌత్డ్ అని చెప్పచ్చు, తీవ్రమైన స్వరంతో అనే సెన్స్లో వాడతాం, లౌడ్ మౌత్డ్. సో దీస్ ఆర్ ఆల్ ది వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ రివిజన్ వొకాబులరీ. నౌ వి విల్ మూవ్ ఆన్ టు అవర్ ఎడిటోరియల్, రైట్. ఏమంటాడమ్మా, కంబాట్ మోడ్ అనేటువంటి టైటిల్తో కనిపిస్తుంది. సో వాట్ డూ యూ మీన్ బై కంబాట్? కంబాట్ అంటే అర్థం ఏంటమ్మా, కంబాట్ అంటే యుద్ధాన్ని తలపించే విధంగా. మోడ్ అంటే ఏంటి,
సో యుద్ధాన్ని తలపించే విధంగా రెడీగా ఉన్నారు. మోడ్ అంటే మనం అంటాం కదా, మిషన్ అనుకుంటాం కదా, మిషన్ మోడ్. ఓకే, యుద్ధాన్ని తలపించే విధంగా ఉంది. అయితే ఏంటి, దేన్ని ఉద్దేశించి అంటున్నాడు యుద్ధానికి రెడీ అవుతున్నట్టుగా అంటే, బీజేపీ హైట్స్ ఇట్స్ ఫెయిలింగ్స్ బై అడాప్టింగ్ అన్ అగ్రెసివ్ స్ట్రాటజీ. అగ్రెసివ్ అంటే తెలిసిందే కదా, దూకుడుతో కూడిన అగ్రెసివ్. ఓకే, శాంతంగా కాదు, చాలా దూకుడుతో కూడినటువంటి ఒక స్ట్రాటజీ, వ్యూహం అంటాం కదా, దాన్ని స్ట్రాటజీ అంటాం. ఓకే, దేన్ని అడాప్ట్ చేసుకుందంట, దాని ఫెయిల్యూర్స్ అన్నిటిని దాచే ఒక అగ్రెసివ్ వ్యూహం వైపు వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది, దాన్ని అమలుపరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు హైడింగ్ ఇట్స్ ఫెయిలింగ్స్. అది ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయిందో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. రైట్, సో ఆ స్ట్రాటజీ ఏంటి, ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి బీజేపీ ఎలా తీసుకెళ్తుంది అనే విషయాన్ని, అంటే ఒక కరెంట్ డెవలప్మెంట్ మీద ఇదంతా నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి ఆర్టికల్ అయితే ఖచ్చితంగా చదవండి అమ్మా. సో చదివిన తర్వాత వింటేనే దాని వాల్యూ. ఓకే, ఆకలి వేసినప్పుడే మీరు తింటే దాని వాల్యూ ఉంటుంది. ఆకలి లేకుండా తినండి, యూ కాంట్ ఎంజాయ్ ద ఫుడ్. మీకు ఎంత రుచికరమైనటువంటి ఆహారం పెట్టినా పెద్దగా నచ్చదు ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ. అదే మీరు ఆకలిగా ఉండేటప్పుడు పెరుగన్నం ఇచ్చినా కూడా చాలా సంతృప్తితో తింటారు, బికాజ్ ఇట్ హ్యాస్ దట్ ఎఫెక్ట్. ఇది అంతే, చదివిన తర్వాత మీకు మీరుగా అండర్స్టాండ్ చేసుకొని పక్షంలో విన్న తర్వాత వచ్చేటువంటి ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రైట్, సో అందుకే ఫస్ట్ చదివి వినే ప్రయత్నం అయితే చేయండి. ద నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ ఇన్ ఢిల్లీ ఆన్ February 17 and 18 has set the tone for the party's Lok Sabha election campaign. ఓకే, శంఖారావం, ఎన్నికల శంఖారావం అంటారు తెలుగులో కదా. ఎన్నికల శంఖారావానికి ఓకే అంతా రెడీ అయిపోయింది. సెట్ ద టోన్ అంటే అర్థం ఏంటమ్మా, మొత్తం ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి, చకచకా జరిగిపోయాయి, రెడీ అయిపోయాము. సెట్ ద టోన్ అంటే ఇంకా మొదలవడానికి సన్నద్ధం అయిపోయాము అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇవ్వడాన్ని సెట్ ద టోన్ అంటాం. ఓకే, సో అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం, సెట్ ద టోన్. నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఢిల్లీలో, అది కూడా February 17th and 18th. సో ఈ 2 రోజుల పాటు ఈ కాంక్లేవ్ అనేది నడిచింది, నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అంట. అయితే లోక్సభ ఎలక్షన్స్కి మనం వెళ్తున్నాం కదా ముందుకి, సో దాని నేపథ్యంలో ఇది ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఏమంటున్నారమ్మా, సెట్ ద పార్టీ ఎ టార్గెట్ ఆఫ్ విన్నింగ్ 370 seats in Lok Sabha compared to the 303 seats that it had won in the 2019 general election. 2019 సాధారణ ఎన్నికల్లో మనం వాళ్ళు ఏదైతే గెలుచుకున్నారో 303 సీట్లు గెలుచుకున్నారు కదా, ఈసారి టార్గెట్ని అయితే 370. అదేంటి సార్ వెరైటీగా 350 ఏదైనా రౌండ్ ఫిగర్ ఉండాలి, లేదంటే టోటల్ ఆఫ్ ఫుల్ అయినా అనాలి, కానీ ఇట్లా 370 ఆ ఫిగర్ 70కి ఏమైనా అర్థం ఉందా అంటే ఎస్ ఉంది. ఏంటమ్మా, ద సింబాలిజం ఆఫ్ ద నెంబర్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 370. సింబాలిజం అంటే ఏంటి, ఆ రిప్రజెంటేషన్. 370 అనే స్పెసిఫిక్ నెంబర్ని ఎంచుకోవడం వెనకాతల గల కారణం ఏమని చెప్తున్నాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 370. మీకు గుర్తొచ్చి ఉండాలి ఈ పాటికే. ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది కదా, విచ్ హిస్ గవర్నమెంట్ ఇన్వాలిడేటెడ్. దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసారు, దాన్ని కంప్లీట్గా రద్దు చేసేసారు కదా. ఇన్వాలిడేట్ ఈస్ వాట్, రద్దు చేయడం. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పార్టీ. అది ఎప్పటి నుంచో దాని మెయిన్ సూత్రం అది కదా, భారతీయ జనతా పార్టీకి అదొక పెద్ద మౌలికమైనటువంటి ఒక సూత్రం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం. సో ఆ ఆర్టికల్ 370 నేపథ్యంలో, రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఆ నెంబర్ని వాళ్ళు సింబాలిజంగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ద హాలోయింగ్ అంటే అక్కడ సేమ్ రిమూవల్ అనే సెన్స్, ఇన్వాలిడేట్ అన్నా హాలోయింగ్ అన్నా సేమ్. అక్కడ నౌన్గా వాడాడు, ఇక్కడ వర్బ్గా వాడాడు, అంతే డిఫరెన్స్. హాలోయింగ్ అంటే కంప్లీట్గా రద్దు చేయడం. హాలోయింగ్ ఆఫ్ ఆర్టికల్ 370 దట్ ప్రొవైడెడ్ ఎ నోషన్ ఆఫ్ అటానమీ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అ రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య were 2 of the 3 issues that have propelled BJP's rise. బీజేపీ పుంజుకోవడంలో, బీజేపీ ఓకే మళ్ళీ ఎదగడానికి పనికొచ్చినటువంటి 3 కారణాల్లో 2 కారణాలు ఏంటి, ఒకటి ఆర్టికల్ 370ని రద్దు చేయడం కావచ్చు. అయితే ఆ ఆర్టికల్ 370 ఏం చేసిందమ్మా, ఇట్ ప్రొవైడెడ్ ఎ నోషన్ ఆఫ్ అటానమీ, స్వయం ప్రతిపత్తి కల్పించింది జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఓకే, నోషన్ అంటే
బిలీఫ్ అనమాట. నోషన్ ఆర్ ప్రిన్సిపల్ అని చెప్పచ్చు. ఓకే, ప్రొవైడెడ్ ఏ నోషన్, బిలీఫ్ ఆర్ ప్రిన్సిపల్ అనే సెన్స్లో వాడతాం. సో స్వయం ప్రతిపత్తిని కల్పించింది ఎవరికమ్మా? జమ్మూ అండ్ కాశ్మీర్కి. అలానే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా బీజేపీ ఎదుగుదలకి బాగా తోడ్పడింది. ప్రొపెల్డ్ అంటున్నాడు. ప్రొపెల్డ్ అంటే అది ఇంకా బాగా ఎదిగేలాగా తోడ్పాటునివ్వడం. దట్ ఈస్ కాల్డ్ ప్రొపెల్. ప్రొపెల్ అంటే పుష్ చేయడం అనే అర్థంలో వాడతాం ప్రొపెల్డ్. ఓకే, ప్రొపెల్డ్ మీన్స్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు పుల్. ఓకే, పుష్. ఓకే, హ్యావింగ్ ఫుల్ఫిల్డ్ దెమ్ డ్యూరింగ్ హిస్ సెకండ్ టర్మ్, రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత. ఓకే, ఈ రెండు కూడా సెకండ్ టైం గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాతే అమలయ్యాయి కదా. మిస్టర్ మోదీ హ్యాస్ స్టేక్డ్ క్లెయిమ్ టు ఏ థర్డ్ విచ్ హీ సెడ్ వాజ్ క్రూషియల్ ఫర్ ద కంట్రీ. మూడోది కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. స్టేక్డ్ క్లెయిమ్ అంటే, స్టేక్డ్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? వాట్ యూ మీన్ బై స్టేక్డ్ క్లెయిమ్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టార్గెట్ని నిర్దేశిస్తున్నారు. స్టేక్డ్ క్లెయిమ్. ఓకే, మూడోసారి కూడా మేము సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. దానివల్ల చాలా ఇంపార్టెన్స్, ఓకే, కంట్రీకి చాలా క్రూషియల్ కాబోతుంది అని చెప్పారు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ హీ రేజ్డ్ ద స్టేక్స్ బై సెట్టింగ్ ఏ హయ్యర్ టార్గెట్ ఆఫ్ 370 seats. రేజ్డ్ ద స్టేక్స్ అంటే కొంచెం రిస్క్ని పెంచడం. ఓకే, బికాస్ టార్గెట్ అప్పుడు 303, ఇప్పుడు 370. జనరల్గా ఒక గవర్నమెంట్ ఫామ్ అయిందంటే యూజువల్గా ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకి. అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానం. ఓకే, ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతనే మనం యాంటీ ఇన్కంబెన్సీ అంటాం. ఒక ఎన్నికల్లో ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ గెలిచినా కూడా ఫస్ట్ టైం గెలిచినంత మెజారిటీ వచ్చే ఛాన్సెస్ యూజువల్గా తక్కువ. మన ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ చూసుకుంటే కనుక ప్రీవియస్ రిజల్ట్స్ కానీ వేరే రాష్ట్రాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని మనం బేస్ చేసుకొని చూసుకుంటే కనుక గణాంకాలు ఏం చెప్తున్నాయంటే లాస్ట్ టైం గెలిచిన దానికంటే ఎక్కువ గెలిచే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ, చాలా అరుదుగా మీకు కనిపిస్తుంది. సో అలాంటిది ఈ రేజ్డ్ ద స్టేక్స్ అంటున్నాడు. అంటే రిస్క్ని పెంచారు. ఎందుకంటే 370 seatsకి పెంచడం కదా, 303 నుంచి. అండ్ అన్ అడిషనల్ 370 votes in every polling booth which if met can raise the party's vote share above 50%. దాంతోపాటు 370 సీట్లు, ఓవరాల్గా 70 సీట్లు సంపాదించడమే కాదు, ప్రతి బూత్లో పోలింగ్ బూత్ ఏవైతే ఉంటుందో ప్రతి పోలింగ్ బూత్లో 370 ఎక్స్ట్రా ఓట్స్, అడిషనల్ ఓట్స్ మనకు పడితేనే టోటల్గా ఓట్ షేర్ అనేది 50% దాటుతుంది. 50% ఓవరాల్గా దాటేస్తే ఏమవుతున్నామో ఖచ్చితంగా వారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండానే పవర్లోకి వెళ్ళిపోవచ్చు. సో వారు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు, రైట్? సో పార్టీ యొక్క ఓట్ షేర్ 50%కి అబవ్ రావాలంటే ప్రతి పోలింగ్ బూత్లో అదనంగా 370 ఓట్లు ఎక్కువగా పడాల్సి ఉంది. సో అది వాళ్ళు సెట్ చేసినటువంటి టార్గెట్. ఓకే, ఈ రెండు టార్గెట్స్ అనేవి సెట్ చేయడం జరిగింది ఈ నేషనల్ కౌన్సిలింగ్ మీటింగ్లో. మిస్టర్ మోదీ హెస్ ఆల్సో టోల్డ్ ద పార్టీ లీడర్స్ దట్ ఓన్లీ ద సింబల్ అండ్ నాట్ ద క్యాండిడేట్స్ మ్యాటర్డ్. సో అక్కడ క్యాండిడేట్ కంటే, వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది అంటారు కదా. సో వ్యక్తి కంటే పార్టీయే చాలా ముఖ్యమైనది. వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, ఓకే, అటు నుంచి ఇటు అవుతూ ఉంటారు, కానీ పార్టీ అనేది పర్మనెంట్. పార్టీ యొక్క ఐడియల్స్, పార్టీయే ముఖ్యం. ఓకే, పార్టీ యొక్క సింబల్. ఓకే, లీడర్స్ అందరితో కూడా ఏమని చెప్పారంట మోదీ గారు? క్యాండిడేట్స్, అభ్యర్థులంతా ముఖ్యం కాదు, మనకి సింబల్ అంటే పార్టీయే ముఖ్యం అన్నట్టుగా. A lot many of the sitting members of the parliament of the BJP are expected to make way for new candidates. సో కొత్త అభ్యర్థులకి అవకాశం ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ పార్లమెంటరీ మెంబర్స్, సిట్టింగ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ వే, వారు దారిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా ఆయన పేర్కొనడం జరిగింది. ద పెరిఫెరాలిటీ ఆఫ్ ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద బీజేపీ. ఓకే, పెరిఫెరాలిటీ అంటే అర్థం ఏంటమ్మా? అంత ప్రాధాన్యత లేకపోవడం. పెరిఫెరాలిటీ అంటే ఏంటంటే వీఆర్ నాట్ దట్ మచ్ సిగ్నిఫికెంట్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు లేకపోతే లేదు అన్నట్టుగా కాకుండా. ఓకే, సర్ఫేస్ ఇంపార్టెన్స్ అంటారు. సర్ఫేస్ లెవెల్ అంటే ఏంటమ్మా? అంటే పైన జస్ట్ ఉండాలి. ఓకే, ఉన్నారు, మీరందరూ ఉన్నారు కాబట్టి గౌరవం ఇవ్వాలి అన్న టైప్లో, రైట్? పెరిఫెరాలిటీ అంటాం. పెరిఫెరల్ of individual candidates of the BJP is also linked to the centrality of Mr. Modi. ఎక్కడ చూసినా మోదీ మంత్రమే నడుస్తుంది. అతన్ని దేశం మొత్తం కూడా మోదీ గారి పేరుతోనే అక్కడ ఆయన్ని ప్రధానిగా చూడాలి అనేటువంటి ఆకాంక్ష కనిపిస్తుంది తప్ప క్యాండిడేట్ అక్కడ ఎవరు అన్నది పెద్దగా మ్యాటర్ కావట్లేదు.
సో చిన్నబోతుంది. క్యాండిడేట్ అన్నవాడు అంత మోదీ గారి ఇమేజ్తో కంపేర్ చేసుకుంటే చిన్నబోతున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు ఇన్ ద ఎలక్షన్, విచ్ వాజ్ క్లియర్ ఎట్ ద కాంక్లేవ్. చాలా స్పష్టంగా ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ద పార్టీ విల్ ఆల్సో ఫోకస్ ఆన్ కన్వర్టింగ్ ద రాఫ్ట్. ఇందాక లాస్ట్ టైం కూడా వచ్చింది రాఫ్ట్ అనే పదం కదా, రాఫ్టింగ్ అనుకున్నాం కదా. రాఫ్ట్ అంటే బేసిక్గా ఒక వుడెన్ స్ట్రక్చర్ విచ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, జనరలీ టు ట్రాన్స్పోర్ట్ ద థింగ్స్ కదా. సో నది ఒడ్డున ఇటు నుంచి అటు ట్రాన్స్పోర్ట్ చేయడానికి బ్యాంబూస్తో ఒక ఏంటమ్మా బోట్ లాంటిది. సో ఇట్ హెల్ప్స్ టు షిఫ్ట్ పీపుల్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్ ఎండ్, పీపుల్ ఆర్ గూడ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని రాఫ్ట్ అంటాం. సో రాఫ్ట్ ఆఫ్ వెల్ఫేర్ మెజర్స్, రాఫ్ట్ అంటే సిరీస్ అనే మీనింగ్ కూడా రావచ్చు. కన్వర్టింగ్ ద రాఫ్ట్ ఆఫ్ అంటే సిరీస్ ఆఫ్ పథకాలు, వెల్ఫేర్ మెజర్స్ దట్ ఇట్ హ్యాస్ ఈదర్ లాంచ్డ్ ఆర్ రీపర్పస్డ్ ఇన్ టు ఓట్స్. సో ఖచ్చితంగా దాని మీద కన్వర్ట్ చేయడానికి ఫోకస్ చేస్తుంది పార్టీ. ఏదైతే అది లాంచ్ చేసిందో లేకపోతే ఓట్ల కింద మార్చుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి కొన్ని వెల్ఫేర్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద దృష్టి పెట్టబోతుంది. అలాంగ్ సైడ్ revving up its organizational engine, the BJP is also seeking to expand its footprint by the continuous induction of leaders from other political parties on the one hand and tying up alliances with the regional parties on the other. ఆర్గనైజేషనల్ ఇంజిన్ అంటే దాని వ్యవస్థాపకంగా చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది. రెవింగ్ అప్ అంటే ఒక్కసారిగా మార్చటం. అది చేస్తూనే ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో ఉంది. సీకింగ్ టు ఎక్స్పాండ్ అంటే విస్తరించే ఆలోచనలో ఉంది బీజేపీ. సో దాని యొక్క ప్రశస్తి దాని యొక్క ప్రస్థానాన్ని మరింత ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో ఉంది. సో దానిలో భాగంగానే కంటిన్యూస్గా వరుసగా లీడర్స్ని వేరే పార్టీ నుంచి చేర్చుకునే ప్రక్రియలో తలములకనై ఉంది. ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ టైయింగ్ అప్ అలయన్సెస్, రెండో వైపు చూసుకుంటే ఏంటి, రీజనల్ పార్టీస్ ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నాయో వారితో పొత్తులు కుదుర్చుకునేటువంటి పనిలో కూడా ఉంది. టైయింగ్ అప్ అలయన్సెస్, సో పొత్తులు కుదుర్చుకోవటం. రీజనల్ పార్టీస్ అంటే మీకు తెలుసు కదా, ప్రాంతీయ పార్టీలు. సో ఒకవైపు ఏమో లీడర్స్ని చేర్చుకుంటూ ఉంది, రెండో వైపు ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకొని ఎక్స్పాండ్ అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఎక్స్పాండ్ ఇట్స్ ఫుట్ ప్రింట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, బేస్, మనకున్నటువంటి బేస్ని విస్తరింపజేసుకోవడం. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షాస్ షార్ప్ అటాక్ ఆన్ ద అపోజిషన్ on the question of corruption and dynastic succession indicated that the party will remain in offensive mode in the run-up to the general election. సో ఆయన చేసినటువంటి కొన్ని అటాక్స్, షార్ప్ అటాక్, దాడి అంటే భౌతికమైన దాడా కాదు, మాటల దాడి అపోజిషన్ మీద. ఏమని, దేనికి సంబంధించమ్మా అటాక్ చేశారు? కరప్షన్ మీద, అట్లానే డైనాస్టిక్ సక్సెషన్ అన్నాడు. డైనాస్టిక్ సక్సెషన్. డైనాస్టిక్ అంటే అర్థం ఏంటమ్మా, ఒకరి తర్వాత ఇంకొకరు. ఈ కుటుంబ రాజకీయాలు అంటారు కదా, కుటుంబ పాలన అంటారు కదా, ఆ కుటుంబ పాలన ఉద్దేశించి కరప్షన్, డైనాస్టిక్ సక్సెషన్తో అపోజిషన్ నిండిపోయి ఉంది అన్నట్టుగా ఆయన అటాక్స్ చేయడం జరిగింది అమిత్ షా గారు. సో అది దేన్ని ఇండికేట్ చేస్తుంది, పార్టీ విల్ రిమైన్ ఇన్ అఫెన్సివ్ మోడ్. అఫెన్సివ్ మోడ్ అంటే అగ్రెసివ్గా ఉండబోతుంది. అఫెన్సివ్ మోడ్ అంటే అదేనమ్మా. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టాలరేట్. సో దాన్ని తీవ్రమైన స్వరంతో దాన్ని వ్యతిరేకిస్తుంది. అఫెన్సివ్ వర్డ్ అండ్ అఫెన్సివ్ అనేది కొంచెం నెగిటివ్ సెన్స్లో వాడతాం కదా. అఫెన్సివ్ మోడ్ అంటే డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడం. టేకింగ్ డైరెక్ట్ యాక్షన్ టు మిటిగేట్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ అఫెన్సివ్ మోడ్. డైరెక్ట్ అటాక్ చేయడం. ఇన్ ద రన్అప్ అంటే ఇన్ ద ప్రిపరేషన్, సన్నద్ధత. జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో వాటికి ప్రిపరేషన్లో భాగంగా మేము అఫెన్సివ్ మోడ్లో ఉండబోతున్నాం. అంటే డైరెక్ట్ అటాక్ చేయడం, డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడం అనే సెన్స్లో వాడతాం. ఇట్స్ ఆపర్చునిస్టిక్ అలయన్సెస్ with leaders and parties that it has accused of corruption are shrouded by claims of good governance and transparency. చూసారా, ఇది కొంచెం వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఏమని, ఆపర్చునిస్టిక్ అలయన్సెస్ అంటున్నాడు. ఆపర్చునిస్టిక్ అంటే అర్థం ఏంటమ్మా, అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద పొత్తులు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి వారితో పొత్తులు ఏర్పరచుకోవడం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఎవరితో, ఎలాంటి లీడర్స్తో పొత్తులు పెట్టుకుంటున్నాయి,
ఏ పార్టీలనైతే అది తప్పు పట్టిందో, ఏ పార్టీలనైతే నిందించిందో, ఏమని వీళ్ళు కరప్షన్కి పాల్పడ్డారు అని నిందించిందో అటువంటి లీడర్స్తో ఇప్పుడు పొత్తులు కుదుర్చుకునేటువంటి పనిలో ఉంది. ఆర్ ష్రౌడెడ్ బై క్లెయిమ్స్ ఆఫ్ గుడ్. ష్రౌడెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కవర్డ్, కప్పేయడం, కనిపించనివ్వకుండా హైడ్ చేయడం అనే సెన్స్లో వాడతాం. ష్రౌడెడ్ మీన్స్ సో ఇట్ ఈస్ కవర్డ్ బై క్లెయిమ్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో మంచి పాలన అందించాలి అనేటువంటి ధ్యేయంతోనే మేము అలయన్సెస్ కలుపుకుంటున్నాం. అలానే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తీసుకురావడం కోసమనే మేము పొత్తులను ఏర్పరచుకుంటున్నామని బయటికి చెప్తున్నారు. The BJP manages to pull off this feat by wrapping its claims in strong communal identity terms. Okay. Strong community identity terms. Pull off అంటే ఏంటమ్మా? To achieve. Okay. Pull off అంటే సాధించగలగడం, సాధించడాన్ని మనం pull off అంటాం. A resolution passed by the council hailed the Ayodhya temple as a manifestation of Ram Rajya, an ideal type of just and fair governance. Okay. ఆ కౌన్సిల్ అంటే ఆ రోజు జరిగినటువంటి మీటింగ్, రైట్, ఏమనుకున్నామమ్మా? అది నేషనల్ కౌన్సిల్ మీటింగ్. ఆ కాంక్లేవ్లో హెయిల్డ్ అంటే అందరూ అప్రిషియేట్ చేశారు, ప్రేజ్ చేశారు. హెయిల్డ్ అంటే అప్రిషియేట్ చేశారు అనే సెన్స్లో వాడతాం. సో వారు ఒక తీర్మానాన్ని అయితే పాస్ చేశారు. కౌన్సిల్ ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. అయోధ్య టెంపుల్ అన్నది దేనికి గుర్తంట? మేనిఫెస్టేషన్ అంటున్నాడు. అంటే రామరాజ్యం ప్రాణం పోసుకుంటే ఏమవుతుందో అన్నదానికి నిలువెత్తు అద్దం, నిలువెత్తు నిదర్శనం అంటాం కదా, ఆ నిలువెత్తు నిదర్శనమే అయోధ్య రామ మందిరంగా పేర్కొంది ఆ రెజల్యూషన్లో, ఆ తీర్మానంలో. అండ్ ఐడియల్ టైప్ ఆఫ్ జస్ట్ అండ్ ఫెయిర్ గవర్నెన్స్ అంటే ఎక్కడ కూడా ఇంపార్షియాలిటీ లేకుండా, పక్షపాత ధోరణి లేకుండా అందరూ ఈక్వల్గా ఫెయిర్ అండ్ జస్ట్ అన్నాడు. జస్ట్ అనేది కూడా అడ్జెక్టివే, ఫెయిర్ కూడా అడ్జెక్టివ్, రెండు కూడా పాజిటివ్ అడ్జెక్టివ్స్. ఫెయిర్ అంటే నిష్పక్షపాతం, జస్ట్ అంటే అందరికీ న్యాయం చేకూర్చేటువంటి పాలన, గవర్నెన్స్. ద పార్టీ ఈస్ ట్రైయింగ్ టు మొబిలైజ్ హిందూ solidarity around the temple and simultaneously present it as an emblem of non-sectarian national agenda of development and progress. సో హిందూ వాళ్ళందరినీ మొబిలైజ్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు తలములకలై ఉంది. పార్టీ ఈస్ ట్రైయింగ్ టు మొబిలైజ్ హిందూ, వారందరినీ ఒక తాటిపై తెచ్చే ప్రయత్నంలో ఉంది. సోలిడారిటీ అంటే ఏంటమ్మా? సో వారి సపోర్ట్, సోలిడారిటీ, సంఘీభావం అంటాం తెలుగులో, రైట్. సో హిందూస్ యొక్క కన్సాలిడేషన్ అంటాం కదా, వారందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం. సో ఆ టెంపుల్ని పెట్టుకొని, ఆ టెంపుల్ ఇష్యూని పెట్టుకొని వీరందరినీ హిందూ యొక్క మెజారిటీని చూరగొనేటువంటి ప్రయత్నంలో తలములకనై ఉంది. అండ్ సైమల్టేనియస్లీ ప్రెజెంట్ ఇట్ అంటే తనని తాను ఎలా ప్రమోట్ చేసుకుంటుంది? ప్రెజెంట్ ఇట్ అంటే అర్థం ఏంటమ్మా? తనని తాను ఎలా ప్రమోట్ చేసుకుంటుంది? ఎంబ్లెమ్ ఆఫ్ ఏ నాన్ సెక్టేరియన్ నేషనల్ ఎజెండా ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్. డెవలప్మెంట్కి, ప్రోగ్రెస్కి మేము ఎక్కడ కూడా నాన్ సెక్టేరియన్ అంటే అర్థం ఏంటి? మేము ఏదో ఒక గ్రూప్కి మాత్రమే న్యాయం చేస్తున్నాం అన్నట్టు కాకుండా నాన్ సెక్టేరియన్ అంటే ఒక గ్రూప్కి మేము పనిచేయట్లేదు, దేశం కోసం మేము పనిచేస్తున్నాం, ప్రోగ్రెస్ కోసం, అభివృద్ధి కోసం. సో మేము ఒక సింబల్, ఎంబ్లెమ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఒక చిహ్నం, గుర్తు, సింబల్ అన్నట్టుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేటువంటి పనిలో ఉంది. ఇట్ ఈస్ ఏ హార్డ్ యాక్ట్ బట్ ద బీజేపీ సీమ్స్ టు మేనేజ్ దిస్ బై కీపింగ్ ఇట్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ ఇన్ కంబాట్ మోడ్. సో కంబాట్ మోడ్ అంటే సిద్ధం అనే వర్డ్ ఇప్పుడు అనడానికి కొంచెం భయంగా ఉంది నాకు. ఎందుకంటే సిద్ధం అని అంటే మీకు వేరేది ఒకటి గుర్తొస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సిద్ధం. సో కంబాట్ మోడ్ అంటే మేము రెడీగా ఉన్నాము అనే ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం, రైట్. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా వీఆర్ రెడీ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం, దాని యొక్క అర్థం. సో అదొక మైండ్ గేమ్. సో ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఒక వైబ్రేషన్ ఆరా క్రియేట్ చేయడం, రైట్. సో ఇట్ ఈస్ ఏ హార్డ్ యాక్ట్, అది కొంచెం కష్టమైన పనే. కాకపోతే బీజేపీ సీమ్స్ టు మేనేజ్ దిస్, దీన్ని ఖచ్చితంగా మేనేజ్ చేయగలదు. తనని తాను కంబాట్ మోడ్లో, యుద్ధానికి సై అనేటువంటి ఒక మోడ్లో అయితే ఉన్నట్టుగా అది బాగానే మేనేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సీమ్స్ అన్నాడు కదా. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ట్వెల్వ్. కంప్లీట్గా ఆ మీటింగ్లో వచ్చినటువంటి కొన్ని తీర్మానాలు, దాని టార్గెట్స్ ఏంటి, అది ఎలా ఉంది అన్నది కొంచెం మనకి వివరించే ప్రయత్నం అయితే చేశాడు, రైట్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. కొత్తగా వచ్చిన వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా
నేర్చుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ఎక్సూడ్ అంటే ఏంటమ్మా? వర్బ్. ఎక్సూడ్ ఈజ్ బేసిక్లీ వర్బ్. ఎక్సూడ్ అంటే టు షో ఆర్ టు డిస్ప్లే అనే మీనింగ్లో వాడతాం. చూపించడం, ప్రదర్శించడం అంటాం కదా, ప్రదర్శించడం, ఆ సెన్స్లో మనం ఎక్సూడ్ అనే వర్బ్ని వాడతాం. రేడియేట్, ఎమిట్, ఎగ్జిబిట్, డిస్ప్లే. సర్ థామస్ ఎక్సూడెడ్ గుడ్ విల్. ఎక్సూడెడ్ అంటే డిస్ప్లేడ్, ప్రదర్శించడం. చూసారా, డిస్ప్లే అన్ ఎమోషన్ ఆర్ క్వాలిటీ స్ట్రాంగ్లీ అండ్ ఓపెన్లీ. చాలా బలంగా, చాలా ఓపెన్గా ప్రదర్శించగలడం, డిస్ప్లే చేయగలడం, దాన్ని ఎక్సూడ్ అంటాం. ఎక్సూడ్. ఓకే. డిసర్నిబుల్, ఇది యాడ్జెక్టివ్ కదమ్మా, ఐబిఎల్ఈ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ బై నేచర్, అంటే కనిపించే విధంగా. ఓకే. విజిబుల్ అనే మీనింగ్ వస్తుంది. క్లియర్, ఆబ్వియస్. ఓకే. అపారెంట్, విజిబుల్, ఆబ్వియస్. నో డిజర్నబుల్ ఎఫెక్ట్. రిజల్ట్. ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? రిజల్ట్ ఆర్ అవుట్కమ్ అనే మీనింగ్ వస్తుంది, విచ్ ఈస్ బేసిక్లీ అ నౌన్. ఇది నౌన్గా వాడాడు. సో దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. ఆన్ హిస్ కెరియర్, అతని కెరియర్ మీద ఎటువంటి విజిబుల్ ఎఫెక్ట్ అయితే ఉండబోదు. ఓకే. స్కాండల్ అంటే తెలుసు కదా, కుంభకోణం. రైట్. ఏబుల్ టు బి డిసర్న్డ్ ఆర్ పర్సెప్టిబుల్, కనిపించే విధంగా, నోటీసబుల్ అనే మీనింగ్లో వాడతాం. రెకన్. రెకన్ వర్బ్ కదా. రెకన్ అంటే క్యాలిక్యులేట్, ఎస్టిమేట్. కంప్యూట్, క్యాలిక్యులేట్, ఎస్టిమేట్ ఈ మీనింగ్లో వాడతాం. ఇవాల్యుయేట్, లెక్క కట్టడం అనే సెన్స్లో. రైట్. క్యాలిక్యులేట్ అన్ అమౌంట్, ఒక అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం రెకాన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ నౌ రెకాన్డ్, ఈజ్ నౌ క్యాలిక్యులేటెడ్, ఈజ్ నౌ కంప్యూటెడ్. సో ఏదైనా పెట్టుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడం, ఎస్టిమేట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. టు బి 10%. తర్వాత ఏంటమ్మా? ఫాల్టర్ అన్నాడు. ఫాల్టర్ అన్నది నెగిటివ్ సెన్స్లో వాడే పదం తెలుసు కదా మీకు. ఫాల్టర్ ఈస్ బేసిక్లీ అ వర్బ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ సెన్స్. హిస్ కెరియర్ బిగాన్ టు ఫాల్టర్. టు తర్వాత V1 వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. టు లూజ్ స్ట్రెంగ్త్ ఆర్ పర్పస్ అండ్ పాజ్ ఆర్ స్టాప్. ఓకే. దాని యొక్క స్ట్రెంగ్త్ని, బలాన్ని కోల్పోవడం, దట్ ఈస్ ఫాల్టర్. అంటే తడబాటు అని చెప్తాను జనరల్గా. తడబడింది అంటే ఏంటి? ఎక్కడో మీరు కోల్పోయారు, స్థైర్యాన్ని కోల్పోయారు, బలాన్ని కోల్పోయారు అనే సెన్స్లో వాడతాం. వాబుల్. వాబుల్ అంటే ఏంటమ్మా? తూలి పడిపోవడం, అంటే యు ఆర్ లూజింగ్ ద స్ట్రెంగ్త్. వాబుల్ అంటే ఏంటి? వెన్ యు ఆర్ వాకింగ్ అన్స్టడీలీ. ఫ్లౌండర్ అన్న తడబాటే, హెజిటేట్. ఎప్పుడు హెజిటేషన్ వస్తుంది? వెన్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్, వెన్ యూఆర్ లూజింగ్ ద స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్. సో దట్ ఈస్ ఫాల్టర్. తర్వాత ఎల్యూజివ్, ఇది కూడా యాడ్జెక్టివే. ఎల్యూజివ్ అంటే కొంత క్లిష్టతరమైనది, అంత ఈజీ కాదు, అంత సులువు కాదు అని చెప్పేది. స్లిప్పరీ ఆర్ ఇవేజివ్. ఓకే. డిఫికల్ట్ టు డిస్క్రైబ్, ఫైండ్, అచీవ్ ఆర్ రిమెంబర్. కొంచెం కష్టంగా దాన్ని డిస్క్రైబ్ చేయడం కావచ్చు, దాన్ని కనుక్కోవడం కావచ్చు, దాన్ని అచీవ్ చేయడం కావచ్చు. ఏదైనా కష్టంగా ఉండడాన్నే మనం ఎల్యూజివ్ అనే పదంతో చెప్తాం. ఒకసారి యూసేజ్ చూస్తే కనుక ద ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ రిమైన్ యాజ్ ఎల్యూజివ్ యాజ్ ఎవర్. చాలా డిఫికల్ట్, చెప్పడం చాలా కష్టం, డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం. ఓకే. కనుక్కోవడం కావచ్చు, డిస్క్రైబ్ చేయడం కావచ్చు, ఓకే, దేన్నైనా అచీవ్ చేయడం కావచ్చు. సో వీటిలో ఏది చేద్దామన్నా కష్టంగా ఉంటే దాన్ని మనం ఎల్యూజివ్గా మనం చెప్పుకోవచ్చు. మైడ్ వర్బ్గా వాడతామమ్మా. అంటే మైడ్ అంటే చిక్కుకుంది అనే సెన్స్లో వాడతాం. అంటే ఒక నెగిటివ్ సెన్స్లో వాడతాం. అది మైడ్ అంటే బాగా దాంట్లో ఎలా చెప్తామమ్మా? చూడండి, టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, అది మెయిన్. ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయిపోయింది అనే సెన్స్లో మనం వాడతాం. ఓకే. అంటే ఏమొస్తుంది చెప్పండి మీనింగ్? కొట్టుమిట్టాడుతుంది అంటామా? కొట్టుమిట్టాడడం. రైట్. ఆ సెన్స్లో వాడతాం. ఇన్వాల్వ్డ్. గెట్ బాగ్ డౌన్, నెగిటివ్ సెన్స్ కదా, బాగ్ డౌన్. ద పీస్ టాక్స్ ఆర్ మైర్డ్ ఇన్, బ్యూరోక్రసీతో కంప్లీట్గా నిండిపోయింది. మైర్డ్ ఇన్ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ అండ్ బ్యూరోక్రసీ అంటే ఏంటమ్మా? గవర్నమెంట్ బై ద అఫీషియల్స్. ఓకే. ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బై ద అఫీషియల్స్. స్టేట్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్స్తో నడిచేదాన్ని బ్యూరోక్రసీ అంటాం. బ్యూరోక్రాట్స్, బ్యూరోక్రసీ. బ్యూరోక్రాట్ అనేవాడు కామన్ నౌన్ అవుతాడు. బ్యూరోక్రాట్ వీడు కామన్ నౌన్. బ్యూరోక్రసీ ఏమవుతుందమ్మా? ఇది యాబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. బ్యూరోక్రాట్స్. షెననిగన్స్. షెననిగన్స్. ఓకే. ఇది ఈరోజు పేపర్లో వచ్చిందమ్మా. అంటే కొంచెం మిస్చీవియస్ అని అంటాం. డిజానెస్ట్ యాక్టివిటీస్. ఓకే. నిజాయితీ లేకుండా, సీక్రెట్ ఆర్ డిజానెస్ట్ యాక్టివిటీస్ని ఉద్దేశించి మనం
షెననిగన్స్ అంటాం. మిస్చీవియస్నెస్, రాగరీ, ప్రాంకిష్నెస్. ప్రాంక్స్ అంటే ఏంటమ్మా? సో అగౌరవపరిచేటట్లుగా, లేదంటే అక్కడ నిబద్ధత ఉండదు, ఆనెస్టీ ఉండదు, డిజానెస్ట్గా ఉండడం, రైట్? కాంప్లికేటెడ్గా ఉండేటువంటి ఒక యాక్టివిటీస్ని మనం ఉద్దేశించి షెననిగన్స్ అంటాం. ఓకే, ఇది నౌన్గా వాడతాం, నెగటివ్ కాంటెక్స్ట్. కంట్రీ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ షెననిగన్స్, విక్డ్ యాక్ట్స్, డిజానెస్ట్ యాక్టివిటీస్. ఓకే, దట్ ఈస్ షెననిగన్స్. నెక్స్ట్ ascribe, ఆపాదించడం అనే సెన్స్లో వాడతాం అమ్మా. వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు ascribe చేస్తున్నారంటే మీరు దాన్ని ఆపాదిస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పడానికి మీరు దాన్ని ascribe చేస్తున్నారంటే దానికి ఆపాదిస్తున్నారు. అంటే అట్రిబ్యూట్ అనొచ్చు, అక్రెడిట్ అనొచ్చు, అసైన్ అనొచ్చు. టు బిలీవ్ ఆర్ సే దట్ సంథింగ్ ఈస్ కాస్డ్ బై సంథింగ్ ఎల్స్. దీనివల్ల ఇది జరిగింది అని ఆపాదించడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టు వాట్ డూ యూ ascribe యువర్ ఫినామినల్ సక్సెస్? మీ యొక్క ఫినామినల్ సక్సెస్కి గల కారణం ఏంటి? మీరు దేనికి ఆపాదించాలనుకుంటున్నారు? మీ కారణంకి మీ సక్సెస్కి గల కారణం ఏంటి? సో దేనికి మీరు ఆపాదిస్తున్నారు మీ సక్సెస్ని అని అడుగుతున్నాడు, రైట్? వాట్ డూ యూ ascribe? సో దేనికి మీరు ఆపాదిస్తున్నారు, క్రెడిట్ చేస్తున్నారు, రైట్? అట్రిబ్యూట్ చేస్తున్నారు, అసైన్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్. నెక్స్ట్ కమింగ్ టు అసైన్మెంట్ ఆఫ్ ద డే అమ్మ. సో దీన్ని జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, రైట్? ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకోసం చేస్తున్నటువంటి ఓకే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మీరు అక్నాలెడ్జ్ చేసే ప్రయత్నం చేయండి, రైట్? మీరు ఇచ్చే చిన్న చిన్న కమెంట్స్ చాలా బూస్ట్ ఇస్తాయి అనమాట. వీళ్ళకి ఇంకా చేయాలి, ఇంకా ఇంకా మంచి విషయాలు నేర్పించాలి అనేటువంటి ఓకే మోరల్ అనేది బూస్ట్ అవుతుంది. సో ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అలానే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేసి, రైట్, యూ కెన్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమంటున్నాడమ్మా ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమంటున్నాడంటే 1 2 3 4 5 6 7 8 8 లెటర్డ్ వర్డ్గా మనకి కనిపిస్తుందమ్మా. 8 లెటర్డ్ వర్డ్. సో అదొక అబ్స్ట్రాక్ట్ నౌన్ అంట. ఓకే, స్టడీ అంటున్నాడమ్మా. స్టడీ వచ్చిందంటే అర్థం ఏంటి? మీకు ఒక సఫిక్స్ గుర్తు రావాలి. ఆ సఫిక్స్ అక్కడ ఫిట్ అయిపోతుంది. అది కాకుండా ఆఫ్ ఇండియన్ హిస్టరీ, లిటరేచర్, భారతీయ చరిత్ర, సాహిత్యం మరియు దానికి సంబంధించినటువంటి కల్చర్ అండ్ ఫిలాసఫీ. ఓకే, సో దాన్ని స్టడీ చేయడాన్ని ఏమంటాం? అది క్వశ్చన్. అది పేపర్లో వచ్చింది. సో దాన్ని నేను క్వశ్చన్లో ఫ్రేమ్ చేశాను. ఇది 1 వర్డ్ సబ్స్టిట్యూట్ అనుకోండి, రైట్? సో వర్డ్ ఏంటి? ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రీషియస్ అండ్ దే వుడ్ బి కలెక్టెడ్ అండ్ పూల్డ్ ఫర్ ఎ సెంట్రల్ రీసోర్సెస్, జాన్ జంపర్, బ్రేక్ త్రూ ప్రైజ్ లారెట్, సెడ్ హియర్ ఆన్ మండే. ఓకే, చూడండి అమ్మా. దీన్ని కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. సో దీనికి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కమెంట్ సెక్షన్లో దయచేసి మెన్షన్ చేయండి, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే యూ కెన్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.